చెప్పాలంటే నాకు నిన్నే పెళ్ళాడుతో సినిమా చాలా ఇష్టం. నాగార్జున గారు, టబు గారు ఆ సినిమా నాకు బాగా ఇష్టం. ఎటో వెళ్ళిపోయింది మా పాట కూడా నాకు ఇష్టమైన పాట. సో ఆ హెయిర్ ఇలా ఆడుకున్నట్టు అలాగ ఉండి ఇంత పొడుగుండేది నాకు. కాలేజ్లో అరే రాజు వస్తాడు బైక్ దిగాని చూడు ఎలా ఆడుకుంటాడు నిజంగా నేను ఎక్స్పీరియన్స్. తర్వాత ఏం జరిగింది, జెనెటికల్గా మేనమామ నుంచి, తాతగారి నుంచి, ముత్తాత నుంచి అందరూ బాల్ హెడ్ ఉన్నప్పుడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా మన జెనెటికల్గా ఉన్న దీన్ని మనం తప్పుకోలేం. సో ఫైనల్గా హెయిర్ ఫాల్ అయిపోవడము, బట్టతల కింద క్రియేట్ అయిపోవడము, నేనేమో దాన్ని కవర్ చేయడము, గాలి వేస్తే ఎక్కడ బైక్ మీద వెళ్తే ఎగిరిపోద్దని క్యాప్ వాడటము, ఏ బీచ్ దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా వెళ్తేనేమో బీచ్ దగ్గర హెయిర్ ఎగిరిపోద్దని అగేన్స్ హెయిర్ నించోవడము, స్విమ్మింగ్ పూల్లో దిగితే తడిస్తే అదంతా కనపడుతుంది దిగపోవడము, హెయిర్ ఊడిపోతే ఫ్రెండ్స్ కామెంట్ చేయడము, మనం చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము, సో చాలా ఎక్కువ క్యాప్స్ వాడడము. ఫైనల్లీ నేనే మా హాస్పిటల్లో మేము ట్రైన్ చేసి ఎంతోమంది ఫస్ట్ కోవిడ్ అప్పటికి నేను ఇలా పొడుగు జుట్టు ఇలా దువ్వి ఇలా కవర్ చేసేవాడిని. ఫ్రంట్ హెయిర్ లైన్ అయ్యింది నేను ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు థాయిలాండ్లో. తర్వాత నెమ్మదిగా ఇదంతా ఊడిపోయింది. టోటల్లీ ఐ బికేమ్ బాల్డ్ టిల్ హియర్. టోటల్లీ ఇక్కడ వరకు నాకు యాక్చువల్గా ఒక్క హెయిర్ ఎంట్రుక్ కూడా ఉండకూడదు నిజం చెప్పాలంటే. దిస్ ఇస్ ఆల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో నాకున్న సోర్స్ ఇక్కడేమో థిన్ అయిపోయింది. హై టెస్టోస్టెరాన్ వల్ల ఇక్కడ కూడా థిన్నింగ్ అయింది. సో ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎక్కువ తీలేం గ్రాఫ్ట్స్, బట్ థిక్ బియర్డ్ ఉంటుంది నాకు ఇక్కడ దాకా. బాడీ హెయిర్ ఎక్కువ సోమన్ బాబులో ఉంటే ఇలా కలిసి వస్తుంది అనే వాళ్ళలో నేను ఒక ఎగ్జాంపుల్. సో నాకు బాగా థిక్ హెయిర్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే నా మీద నేను ట్రయల్ వేసుకున్నాను. ఫస్ట్ నాకు ఇక్కడ కూడా ఉన్న హెయిర్ నుంచి తీసి మొత్తం పెట్టిన హెయిర్ అది. సో నేను ఐ వెంట్ త్రూ దట్ పెయిన్. బాల్డ్ హెడ్ వస్తే క్యాపులు పెట్టడము, నలుగురిలోకి వెళ్తేనేమో చూస్తారని కొన్ని ఫంక్షన్స్, కొన్ని పెళ్ళిళ్ళు, మా కజిన్ పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళాలంటే ఫీల్ అవ్వడము, లేదా క్యాప్ పెట్టుకుని వెళ్ళడము.